హాయ్, వెల్కమ్ టు లిటిల్ చామ్ స్పేస్. ఈరోజు ఒక నీతి కథ లాంటిది. కథ పేరు మొక్కై వంగంది మానై వంగుతుందా. కథలోకి వెళ్దాం. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఒక అమ్మ, నాన్న, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చిన్నపిల్లాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న. ఇలా కొన్నాళ్ళు జరుగుతుండగా వాళ్ళ నాన్న ఈ అలవాటు మంచిది కాదని డబ్బులు వద్దు అని చెప్పేవాడు. కానీ వాళ్ళమ్మ వాళ్ళ డాడీకి తెలియకోకుండా డబ్బులు ఇచ్చి పంపించేది. కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయి స్కూల్కి నేను వెళ్ళను, నువ్వు డబ్బులు ఇస్తేనే వెళ్తాను అని మారం చేసేవాడు. అలాగే నచ్చ చెప్పి పంపించేది. ఒక్కొక్కసారి డబ్బులు ఇవ్వకుండా కొట్టేది. కానీ ఆ అబ్బాయి డబ్బులకు అలవాటు పడ్డాడు కదా. ఒక కిరాణా షాప్లో డబ్బులు దొంగతనం చేశాడు. ఆ కిరాణా షాప్ యజమాని వాళ్ళ మమ్మీకి చెప్పాడు. వాళ్ళ మమ్మీ లేదు, మా అబ్బాయి మంచివాడు అని చెప్పింది. దాంతో ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఓ నేను చేసింది అయితే తప్పు కాదు, ఓకే రైట్ అని అనుకున్నాడు. ఇలాగే ఊళ్ళో చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. వాళ్ళ నాన్న గట్టిగా మందలించేవాడు అప్పుడప్పుడు, కానీ వినేవాడు కాదు. ఇలా పెరిగి పెద్దయ్యాడు. కొన్నాళ్ళకి ఊర్లో ఒక పెద్ద దొంగతనం చేసి పోలీసులకి పట్టుబడ్డాడు. అంతే, వాళ్ళమ్మ లబోదిబోమంటూ ఏడ్చుకుంటూ వీధులంట పరిగెత్తి మా అబ్బాయిని విడిచిపెట్టండి అనింది. ఏం లాభం, చిన్నప్పుడు చేసింది నువ్వు తప్పురా నాయనా అని చెప్పుంటే ఆ అబ్బాయి అలా అయ్యేవాడా. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అంటారు. చెడు బుద్ధులు మనం చూసినప్పుడు తల్లిదండ్రులు మార్చాలి వాటిని అని ఈ కథ నీతి. కథ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే దెన్ బాయ్.